అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ ఇప్పటికే సీఎంగానే ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు దిశ పెట్రోల్ వెహికల్స్ 160, పశువుల కోసం వెటర్నరీ అంబులెన్సెస్ 340, కంబైన్డ్ హార్వెస్టర్స్ 420, క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ 520, ప్రజల కోసం కొత్తగా 1100 అంబులెన్సులు, చెత్త సేకరణ కోసం 4097 వాహనాలు, రేషన్ ఇవ్వడానికి 9260 రేషన్ వాహనాలు, రైతుల కోసం ఏకంగా 6362 ట్రాక్టర్లు, 26153 ఫామ్ మిషన్లన్నింటినీ జెండా ఊపి మరీ ప్రారంభించాడు అధికారంలో ఉన్నప్పుడు. మరిప్పుడు ఏమైనా కామ్గా ఉన్నాడా అంటే లేదు. ప్రతిపక్షంలో ఉన్నా సరే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకూడదని కోటి సంతకాలతో కూడిన లారీలను జెండా ఊపి మరి గవర్నర్కి అందజేశాడు. ఈ వాహనాల గురించి ఇంతవరకు ఎవడూ చెప్పలేదే, నువ్వొక్కడవే చెబుతున్నావు. జగన్ తన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చెప్పే వాళ్ళను దగ్గర పెట్టుకుని ఉంటే మేము మంచి చేశాం కానీ చెప్పుకోలేకపోయాం అనే పరిస్థితి ఇప్పుడు వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా జగన్ ఒక మంచి మార్కెటింగ్ టీంను పెట్టుకోకపోతే ఎన్ని పోరాటాలు చేసినా అది పైపైనే ఉంటుంది తప్ప ప్రజల్లోకి వెళ్ళడం అంటూ జరగదు. ఫైనల్ గా జగన్ ఒకటే మాట చెప్పాడు, ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత కూడా ఎవడైనా మెడికల్ కాలేజీలను కొంటే మాత్రం నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ప్రతి ఒక్కడు జైల్లో ఉంటాడు. కొన్నాడే జైల్లో ఉంటే ఇక అమ్మినోడి పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.